నమస్తే, నేను మీ సతీష్. మహాప్రభు కాపాడండి అంటూ జగన్మోహన్ రెడ్డి తన దూతల్ని అటు ప్రధాని మోడీ దగ్గరికి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి రాయబారంగా పంపారు అంటూ ఒక చర్చ అయితే కనుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపాడా? మరి ఆ రాయబారం పేరుతోటి పంపిన సమాచారం ఏమిటి? దానిపైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఏదైతే 1975లో మరి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఆవిడ ప్రధానిగా ఉండడానికి వీల్లేదు, ఆవిడ చేసిన తప్పులు ఉన్నాయి అని చెప్పేసి డిస్క్వాలిఫై చేస్తూ ఒక తీర్పునివ్వటం, ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టే విధించడం, ఆ తర్వాత ఆవిడ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 21 నెలలు నడిచింది. ఆ సమయంలో ఆవిడ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా తెచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోడీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవే సలహాలు ఇస్తూ రాష్ట్రంలో ఏదైతే కనుక మొత్తం వైసీపీ నాయకులు మరి గడిచిన 5 ఏళ్ళు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళంతా కూడా ఈరోజున అరెస్టులు అవుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక్క ఆంధ్రప్రదేశ్కి అయితే ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉండదు కాబట్టి దేశం మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించండి, 27లో జమిలీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మీరు నన్ను ఇప్పుడు కాపాడితే రేపు నేను అధికారంలోకి వచ్చి మళ్ళీ మీకు దాసోహం అంటాను అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డిని, మిథున్ రెడ్డిని కూడా రాయబారానికి పంపాడు మోడీ గారి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి. వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో అక్కడ ఎన్నికల సంఘాన్ని కలిసి ఏదో దొంగ ఓట్లు అవి ఇవి అంటూ కూడా ఫిర్యాదు చేసి వచ్చారంతే. మరి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ యు ఆర్ యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పేసి తిట్టాడని చెప్పి, విజయసాయి రెడ్డి ఉంటేనే ఇంకొంచెం బాగుండేది అంటూ కూడా ఏదో మాట్లాడాడని ఒక ప్రచారం అయితే కనుక సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అసలు ఈ ఎమర్జెన్సీల పేరుతోటి వీళ్ళు చేస్తున్న కామెంట్స్, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద మీ అబ్జర్వేషన్స్? అంటే జగన్ బాధ జనం బాధ అనుకోవాలా, జగన్ బాధ ఇవాళ బీజేపీ బాధ అనుకోవాలా? ఆయన బాధ ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి సంవత్సరం అయింది, ప్రతిపక్షంగా ఆయన ఉన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇప్పుడు నెరవేర్చట్లేదు. అప్పుడేమో అధికార దుర్వినియోగం, ఇప్పుడేమో ప్రజా తీర్పు దుర్వినియోగం. ఏది? అప్పుడేంటి అసలు ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా, ఇప్పుడేంటి అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా. ఇంకా అతను ఏమంటాడు, ఇంకో 4 ఏళ్ళు గడవ. ఇప్పటికి గడిచింది కేవలం సంవత్సరమే. ఈ 4 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఒకవైపు అందరు అరెస్ట్ అవుతున్నారు, కేసులు, జైళ్ళకు వెళ్తున్నారు. ఆయనతో పాటు పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఆ స్కామ్లోనే నీకు 11 మంది అరెస్ట్ అయ్యారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, తన బాధ దేశం బాధ అనుకోవాలా? బీజేపీ ఎమర్జెన్సీ పెట్టమని ప్రధాని మోడీకి ఆయన సలహా ఇస్తున్నాడా? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి అమిత్ షాతో అపాయింట్మెంట్ కానీ, లేకపోతే ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ కానీ, అంతరార్థం ఇదేనా? నిన్న ఇతను మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, ఎమర్జెన్సీని తలపిస్తోంది అంటున్నాడు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది, పోలీసు రాజ్యం అంటున్నారు. అసలు అంబటి రాంబాబు అసలు కింద పడి కొట్టుకుంటున్నాడు. ఏంటి అసలు మామూలుగా గిల్ల నేను కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైంది వాళ్ళిద్దరి మీద, ఇంతవరకు మీరు నమోదు చేయరా అని చెప్పి అతను. అంటే మీరు మీ పరిపాలనలో ఏం చేశారు? అప్పుడు జనం ఎంత బాధపడ్డారు. ఇవాళేదో నేను మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, నా ఫిర్యాదే మీరు రిజిస్టర్ చేయరా అంటే, మరి జనం ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు? ఒక్కటి మీరు నమోదైందా? అంటే నీవు నేర్పిన విజయే నీరజాక్ష. ఇప్పుడు వేరేదేముంది? అదంతా కూడా పోలీస్. అప్పుడేంటి, మీరు చెప్పిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు పోలీస్ మీ మీద కేసులు పెడుతున్నారు. పోలీస్ తప్పే ఉంది. ఇప్పుడు భస్మాసురుడు ఉన్నాడు, ఏం చేశాడు? ఆయన సృష్టించి ఆ వరం ఇచ్చిన ఆయన నెత్తి మీదే చేపెట్టాలనుకున్నాడు. దీనికి మీరు గగ్గోలు పెడితే, ఇప్పుడు మీరు దీన్ని ఎమర్జెన్సీ అన్నాడు ఎవరు? సజ్జల. మరి మీ 5 ఏళ్ల పాలన అది ఎమర్జెన్సీగా మీకు అనిపించలేదా? జనానికి అనిపించింది అది ఎమర్జెన్సీని మించిపోయింది అని. అప్పుడు జనం ఇవాళ రగిలిపోయారు, అందుకే తిరగబడ్డారు. 151 సీట్లతో నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఇవాళ 11 సీట్లతో మిమ్మల్ని నేలకేసి ఎందుకు కొట్టారు? ఇదే కదా కారణం. ఈ సంవత్సరానికే నువ్వు ఇలా ఎమర్జెన్సీ అంటే మరి 5 ఏళ్ళు అనుభవించిన వాళ్ళు
అసలు ఇప్పుడు సరే ఆంధ్రప్రదేశ్ తీసేయి, అసలు దేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టమంటే అసలు ఏమన్నా పొంతన ఉందా? దానికి దీనికి ఏమన్నా అసలు ఇప్పుడు మనం చూసాం వైవి సుబ్బారెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా వెళ్ళి మేము కలుద్దామంటే వాళ్ళు అసలు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎవరు? మోడీ కానీ అమిత్ షా కానీ. మరి ఇవాళ చంద్రబాబు వెళ్ళారు, వెంటనే అపాయింట్మెంట్స్, అమిత్ షాని కలిశారు, రేపొద్దున కూడా అక్కడే ఉంటారు. అంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయంటే మీకు ఇంకా అపాయింట్మెంటే లేదంటే ఏమనుకోవాలి? అది మీ పరిస్థితి. అంతగా దిగజారిపోయిన మీరు ఇప్పుడు ఆ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి దీనికి అసలు పోలికేంటి? అప్పుడు ఆమె పరిస్థితి వేరు. ఏది, ఆమెకు ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉంది కాబట్టి ఆమె ఏదో అత్యవసర పరిస్థితి పెట్టింది, దాని ఫలితం ఆమె అనుభవించింది. ఘోర పరాజయం. అప్పుడే కదా జనతా పార్టీ గెలిచింది, మొరార్జీ దేశాయ్. ఆ పరిస్థితి మళ్ళీ మీరు మోడీకి తేవాలనా? వీళ్ళు మోడీకి మేలు చేద్దామనా కీడు చేద్దామనా? బీజేపీకి వీళ్ళని నమ్ముద్దా బీజేపీ? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఆయన కుటుంబ సభ్యులే నమ్మట్ల, తల్లి నమ్మదు, చెల్లెళ్ళు నమ్మరు. నీ పార్టీ వాళ్ళే నిన్ను నమ్మకపోతే బీజేపీ నిన్ను నమ్ముద్దా? ఆ రోజు ఇందిరాగాంధీ అలహాబాద్ ఆమె గెలుపు ఈసీ మరేంటి దానికి తీర్పు ఇచ్చింది, ఎన్నిక చెల్లదంది. ఇప్పుడు నరేంద్ర మోడీ వారణాసి ఎన్నిక చెల్లదని ఏ తీర్పు ఇచ్చింది? ఏ కోర్టు తీర్పు ఇచ్చింది? సుదీర్ఘ భవిష్యత్తులో మోడీకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఆయన ఏంది 3.0, నెక్స్ట్ మళ్ళీ 4.0కి ఆయన బాటలు వేసుకుంటున్నాడు. ఇవాళ డబల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రం ఏది కోరినా వెంటనే అది శాంక్షన్ చేస్తున్నారు. నిధులు నువ్వెందుకని తీసుకురాలేకపోయావు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఇవాళ ఒక సంవత్సరంలో 5 ఏళ్లలో నువ్వు తీసుకురాలేనిది ఒక తొలి ఏడాదే వీళ్ళు కేంద్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చారు. ఏమంటావు దీన్ని? ఎమర్జెన్సీ అంటావా? ఒక్క సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది కానీ ఆర్థిక సంస్థలతో ఇప్పించింది కానీ 3.5 లక్షల కోట్లు అంట. ఏది ఎమర్జెన్సీ? ఏది పోలీసు రాజ్యం? ఇప్పుడు దీన్ని మీరు పోలీసు రాజ్యం అని ఎలా అంటారు? ఇప్పుడు బాధితులంతా స్వేచ్ఛగా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నారు, ఫిర్యాదులు ఇవ్వగలుగుతున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉందా? 10 లక్షల ఫిర్యాదులు వచ్చినాయంట ఈ సంవత్సర కాలంలో. ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ సీఎంకి కానీ, ఇటు లోకేష్ లేకపోతే మంత్రులు, ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అందిన ఫిర్యాదుల సంఖ్య 10 లక్షలు. మరి సంవత్సరం అయింది కదా, ఎవరన్నా బాధితుడు నీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు ఇచ్చాడా? అంటే అసలు నువ్వు అందుబాటులో ఉండవు, అది వేరే విషయం. నువ్వు ఎవరి దగ్గర ఫిర్యాదులు తీసుకో. అటు ముఖ్యమంత్రిగాను జనానికి అందుబాటులో లేవు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అందుబాటులో లేవు. అక్కడ 5 రోజులు యలహంకలో, ఇక్కడ 2 రోజులు. నిన్ను నమ్మి ఇవాళ బీజేపీ ఈదుద్దా గోదావరి? చెప్పు. అనకూడదు మనం, ఆ తోక అనకూడదు లేదా కుక్క అనకూడదు. ఇప్పుడు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదటానికి బీజేపీ సిద్ధంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇక ముగిసిన అధ్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. ఆ పార్టీ ఇంకొక 15 ఏళ్ల పాటు గెలిచే ప్రసక్తే లేదని మనం కాదంటోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళందరూ ఇవాళ చెప్తున్న నేపథ్యంలో అందుకే ఎతనిలో ఇంత ఇరిటేషన్. జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ ఈ స్థాయికి వెళ్ళిందంటే దేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టండి అంటే ఇక అంతకన్నా నీకు అది ఏమనాలి? దాన్ని ఉన్మాదం అనాలా, పిచ్చి అనాలా? థ్యాంక్ యూ. నమస్తే.